రాజధాని విషయంలో వైసీపీ సర్కార్ చేసిన తప్పులు సరిదిద్దుతామన్నారు సీఎం చంద్రబాబు. ఆవిష్కరణలకు ఏపీని కేంద్రంగా తయారు చేస్తామన్నారు మంత్రి లోకేష్. సింగపూర్లో పర్యటిస్తున్న నేతలు ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్నారు. తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు జగన్. లిక్కర్ కేసు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. సింగపూర్లో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మంత్రి లోకేష్ తో కలిసి ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్నారు. ఏపీ రాజధాని విషయంలో గత సర్కార్లో జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకే సింగపూర్ వచ్చారన్నారు బాబు. ఉచితంగా రాజధాని మాస్టర్ ప్లాన్ ఇచ్చేందుకు సింగపూర్ ముందుకొచ్చిందన్నారు. అభివృద్ధిలో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని, అదే బాటలో ఏపీ కూడా పయనించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి పెట్టామని చెప్పారు చంద్రబాబు. Now we changed our gear also, changed situation. We are talking about speed of doing business. Once you sign, you count 0 date, 0 hour from that time onwards. It is our responsibility to get all the clearances without any problems. We will implement project. That is our commitment. That is how we are going to do it. ఏపీని ఆవిష్కరణలకు కేంద్రంగా మార్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్. భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలతో యువతను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సింగపూర్లో స్కిల్స్ వర్క్ ఫోర్స్ ట్రాన్స్ఫార్మేషన్ అనే అంశంపై విద్యావేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. అంతకుముందు ఎయిర్ బస్ సంస్థ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో భేటీ అయ్యారు. విమానయాన రంగంలో సమర్థవంతమైన సేవల కోసం ఏపీతో కలిసి పనిచేయాలని కోరారు. And as an education minister, I guarantee that we'll have manpower or workforce ready for you based on your inputs. And we are really excited about high-tech manufacturing and also investments in R&D. తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు వైసీపీ ప్రెసిడెంట్ మాజీ సీఎం జగన్. లిక్కర్ కేసు పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. లిక్కర్ కేసు సర్కార్ వేధింపులపై కొంతకాలం వేచి చూద్దామని చెప్పారు. ఆ తర్వాత స్టెప్ ఎలా ఉన్నా తమకే ప్లస్ అవుతుందని చెప్పారు. ఇదే విషయంపై ఆయన సతీమణి భారతితో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసినట్లు తెలిసింది. గవర్నర్ తో సమావేశం తర్వాత కూడా కూటమి ప్రభుత్వం తీరు మారకుంటే ఢిల్లీలో ఆందోళనలకు వెళ్దామని పార్టీ నేతలకు జగన్ చెప్పినట్టు సమాచారం. లిక్కర్ కేసులో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీని కలిశారు. మిథున్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలను కొనసాగిస్తోందని విమర్శించారు మాజీ మంత్రి. ప్రభుత్వం అమలు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఆయన ఎంత కక్షపూరితంగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం మీద అనేటువంటిది ఇది ఉదాహరణ. అంటే నేనేమంటానంటే, ప్రజాస్వామ్యంలో మనం చట్టాలను గౌరవించేటువంటి ఒక నమ్మకం ప్రజలకు ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలాగా ఈ కూటమి కంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. విజయవాడ మెట్రో రైల్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది ఏపీ సర్కార్. ఫేజ్ 1 లో 38.4 కిలోమీటర్లలో 2 కారిడార్లలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు నిర్వహించింది. ఈపీసీ విధానంలో టెండర్ నిర్వహించింది. మెట్రో నిర్మాణానికి డిజైన్స్, సాంకేతిక సహకారం, పర్యవేక్షణ కొరకు టిప్సా కన్సల్టెన్సీని ఎంపిక చేసింది సర్కార్.